హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారు, బాగున్నారా? ఈరోజు వీడియోలో ఈవినింగ్ టు నైట్ రొటీన్ మా పాపది చూపించబోతున్నాను. ఇది పాపకి 21 months ఉన్నప్పుడు షూట్ చేసింది. వీడియో లాస్ట్ వరకు చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పాప నాప్ టైం అయితే ఆఫ్టర్నూన్ 1 to 3:30. ఈవినింగ్ లేచిన తర్వాత కాసేపు ఆడుకుంటుంది. తర్వాత అయితే ఈవినింగ్ ఒక స్నాక్ ఇస్తాను, ఫ్రూట్. అలా ఈ రోజు అయితే పైనాపిల్, ఇది కొంచెం పుల్లగా ఉంది, అందుకే తన రియాక్షన్ అయితే అలా ఉంది. జనరల్ గా ఫ్రూట్స్ తో పాటు ఏదో స్నాక్స్ కూడా తింటుంది. ఓట్స్ కానీ లేకపోతే నానబెట్టిన అటుకులు, సుండలు ఇలాంటివి. తనకి స్నాక్ టైం అంటే చాలా ఇష్టం. ఇంకా అయిపోయిన తర్వాత ఫ్రీ ప్లే, ఫుల్గా ఆడుకుంటూ ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటుంది చెట్లని, అక్కడ ఉండే వస్తువుల్ని. ఫ్రీ ప్లే వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా చాలా డెవలప్ అవుతుంది. వాళ్ళకి నచ్చిన పని వాళ్ళు చేస్తారు, ఏమైనా కొత్తగా ఎక్స్ప్లోర్ చేయడం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటారు. ఇంకా ఆ రోజు అయితే నెయిల్స్ కట్ చేద్దామని కూర్చోబెట్టుకున్నాను. పాపకి చిన్నప్పటి నుంచి నేను నిద్రపోయేటప్పుడు నెయిల్స్ కట్ చేసేదాన్ని కాదు, మెయిల్గా ఉన్నప్పుడే నెయిల్స్ కట్ చేసేదాన్ని. సో తనకు బాగా అలవాటు అయిపోయింది అలా. అందుకే ఇక్కడ కూడా చాలా సైలెంట్గా కూర్చొని నెయిల్స్ కట్ చేయించుకుంటుంది. మళ్ళీ చెక్ చేసుకుంటుంది కూడా కరెక్ట్గా ఉందా లేదా అని. ఎప్పుడైనా కొంచెం అలా అల్లరి చేస్తుంది, అప్పుడు మార్చి అట్లా ఫింగర్స్ మార్చి మనం నెయిల్స్ కట్ చేస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళు సెట్ అయిపోతారనమాట. నేనైతే బేబీ నెయిల్ కటర్ యూజ్ చేస్తున్నాను. చిన్నప్పుడు అయితే ట్రిమ్మర్ లాంటివి యూజ్ చేసేదాన్ని, ఎలక్ట్రిక్ది. బట్ ఇప్పుడు కొంచెం పాప పెద్దదైంది కాబట్టి ఇంకా నేను ఇలానే అలవాటు చేశాను. ఆమ్ కావాలా? ఓకే, అట్టిపండు ఇవ్వాలా? అట్టిపండు ఇవ్వాలా నాన్నకు? ఓకే, పిలు నా పిలు కాకి. కాకులు చూసి, ఆవులు చూసి వాటికి అట్టిపండు పెట్టాలని చెప్తుంది. అట్టిపా అంట, అందుకని దాదా అని పిలుస్తుంది. పిల్లలకి నేచర్కి, యానిమల్స్కి చాలా దగ్గరగా పెంచుతూ ఉంటే వాళ్ళకి బాగా అలవాటు అవుతుంటుంది. అంటే జస్ట్ అలా జనరల్గా వాక్కి తీసుకెళ్ళడం కానీ, గార్డెన్లో ఆడిపించడం కానీ ఇలాంటివన్నీ చేస్తూ ఉంటే వాళ్ళకి కూడా బాగా అలవాటు అవుతుంది. అండ్ ఆ తర్వాత అయితే తన టాయ్స్తో తను ఆడుకుంటూ ఉంది. ఇక్కడ చెప్పేస్తూ ఉంటే షేప్స్ పెడుతుంది. అది అయిపోయిన తర్వాత అయితే వాకింగ్ చేస్తున్నాం ఇక్కడ ఊరికే అట్లా చెట్లలో. తన దగ్గర ఉన్న గుర్రంతో కూడా బాగా ఆడుకొని తర్వాత అయితే ఇట్లా చెట్ల మధ్యలో చల్లగాలి వస్తుంటే అలా వాక్ చేస్తూ ఉంది. డే టైంలో ఎండగా ఉంటుంది కదా, సో ఈవినింగ్ టైమ్స్లోనే ఇలా బయటకు తీసుకొస్తుంటాను. సో అప్పుడే వాళ్ళకి ఫిజికల్ యాక్టివిటీ బాగుంటుంది, బాడీ ఫుల్ మూమెంట్ ఉంటుంది. పొద్దున పూటంతా ఇంట్లోనే కూర్చొనే ఉంటారు, ఎక్కువ కదలేరు కదా, ఇంట్లో అటు ఇటు పరిగిస్తూ ఉండడం. అంతేగాని ఒక దగ్గర కూర్చొని చదువుకోవడం ఇట్లాంటివి చేస్తుంటారు, ఎక్కువ పరిగెత్తలేరు. ఇంకా తర్వాత అయితే ఫుల్గా అలసిపోయి వాటర్ తాగుతుంది. హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్, ఈవెన్ కిడ్స్కి కూడా. నేను అందుకే వాటర్ బాటిల్ అయితే మెయింటైన్ చేస్తాను. తను ఎంత తాగుతుంది అనేది మనకి తెలుస్తుంది, క్వాంటిటీ. అండ్ ఇంకా అయితే బేబీ బాత్ టైం. నేను ఇక్కడ స్నానానికి రెడీ చేస్తున్నా. మీన్వైల్ తన పాటలకి డాన్స్ చేస్తుంది. జనరల్గా టీవీ అంత దగ్గర నుంచి అస్సలు చూడదు. జస్ట్ నేను నీళ్ళు పడుతుంటే ఈ లోపు టీవీకి డాన్స్ చేస్తుంది పాటలకి. వాళ్ళకి స్నానం ఈజీగా చేయించాలంటే ఏదైనా టాయ్స్ ఉండాలి, బాత్ టాయ్స్ లాంటివి ఆడుకోవడానికి. పాపకైతే స్నానం ఇష్టమే, చిన్నప్పుడు అంతా బాగా చేయించుకునేది, కానీ ఇప్పుడు ఎక్కువ మారం చేస్తే టాయ్స్ ఉంటే కొంచెం బెటర్. అండ్ స్నానం అయిన తర్వాత బొట్టు అయితే పక్కాగా పెట్టించుకుంటుంది. బొట్టు పెట్టమని అడుగుతుంది, పెట్టకపోతే అదే ఇక్కడ అడుగుతున్నాను బొట్టు అని. పాప స్నానం అయిపోగానే నేనైతే డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నా. ఈ రోజు అయితే నూడిల్స్, ఇది వీట్ నూడిల్స్ ఇంట్లోనే చేర్చి ఫ్రమ్ స్క్రాచ్. పిల్లలకి ఇట్లా ఏదైనా అప్పుడప్పుడు వెరైటీగా పెడుతుంటే వాళ్ళకి కూడా ఫుడ్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుంది, ఎక్స్ప్లోర్ చేస్తూ ఉంటారు కదా బాగా ఈ టైంలో. ఈ నూడిల్స్ చాలా సింపుల్, ఎలా చేయాలని ఫుల్ రెసిపీ షార్ట్ వీడియోస్లో ఉంటుంది, ఒకసారి చెక్ చేసి చూడండి. మనం కూడా తినొచ్చు. ఇందాక ప్లేట్లో చూపించింది అది నాదే. నేను కొంచెం అట్లా ఆనియన్స్తో గార్నిష్ చేసుకొని కొంచెం చిల్లీ ఫ్లేక్స్ తీసుకొని తిన్నాను. పిల్లలకి కారం ఉండదు కదా, సో ఇదైతే తనకి ఫస్ట్ టైం చేసి పెడుతున్నాను. తనకైతే చాలా బాగా నచ్చింది. ఫుడ్ బాగుంటేనే ఎక్స్ప్రెషన్స్ ఇలా ఉంటాయి, లేకపోతే అసలు ఇంకా టచ్ కూడా చేయదు. మోస్ట్లీ పిల్లలు ఈ స్టేజ్లో ఇలానే ఉంటారు కదా. టేస్ట్ ఎగ్జాక్ట్లీ ఇలా స్ట్రీట్ స్టైల్ నూడిల్స్లా ఉండదు, కానీ బాగానే ఉంటుంది. మనం ఇంట్లో చేస్తున్నాం కాబట్టి చాలా హెల్తీ, కాబట్టి ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళైనా హ్యాపీగా తినొచ్చు. నేను మా పాపకి ఇంకా ఫోర్క్ అలవాటు చేయలేదు, స్పూన్తో అలవాటే, కానీ జస్ట్ ఇట్లా చేతితోనే తింటుంది. తనకి బాగా నచ్చింది, తినేసింది మొత్తం. వెజిటేబుల్స్ కూడా యాడ్ చేస్తాం కాబట్టి ఇంకా మనం ప్రశాంతంగా ఉండొచ్చు న్యూట్రిషన్ విషయంలో కూడా.
తర్వాత అయితే ఇంకొంచెంసేపు స్టడీ టైం, ఏదో ఒక బుక్స్ తీసుకుని ఇలా చదువుకుంటూ ఉంటాం ఇద్దరం. యానిమల్స్, బర్డ్స్ అని, కలర్స్ అని, ఇట్లా బుక్స్ అంటే తనకి చాలా ఇష్టం. కొంచెంసేపు కూర్చొని ఇంట్రెస్ట్గా చూస్తుంది. బుక్స్ చదువుకునే తర్వాత అయితే కొంచెంసేపు స్టోరీ టైం, ఏదో ఒక కథ చెప్తాను. తెలుగు, ఇంగ్లీష్ ఇలా ఏదో ఒక స్టోరీ బుక్ అయితే తీసుకొని స్టోరీ చెప్తాను. గురువుగారు చెప్పిన మాటలు గుర్తువచ్చిన శిష్యులు దాని మాటలు తమకు అర్థం అయినా కాకపోయినా కూర్చొని వింటున్నారు. అంతలో గురుపతి శిష్యులను లోపలికి వచ్చి రాత్రికి అతిథి మర్యాదలు చేయాలి, భోజనంలోకి నెయ్యి తీసుకురమ్మని గిన్నె ధనం ఇచ్చి పంపించారు. స్టోరీస్ అయిపోయిన తర్వాత తన టాయ్స్ తీసుకొని ఆడుకుంటూ ఉంటుంది. ఇదే అని కాదు, ఏ టాయ్ అయినా తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది మొత్తం ఆ బాస్కెట్ మొత్తం తన ముందు పెట్టిస్తే తనకి ఏది ఇంట్రెస్ట్ ఉంటే అది తీసుకొని ఆడుతుంది. ఈరోజు అయితే కలర్ పాప్ చేస్తూ ఉంది. ఇట్లాగా పాప్ అంటే పాప్ చేస్తుంది కలర్స్ని. ఇంకా నిద్ర వస్తూ ఉండే టైం అది. సో కొంచెం సేపు అట్లా ఊరికే ఆడుకొని ఏదో ఒకటి ఎంగేజింగ్ ఉండాలి కదా వాళ్ళకి నిద్రపోయేంత వరకు. ఆ నిద్రపోయే ముందు చాలా యాక్టివ్గా ఉంటారంటారు. అందుకనే తర్వాత డాన్స్ కూడా చేసుకుంటుంది. డాన్స్ కానీ ఇట్లా ఎగరడం కానీ అట్లా. ఇంకా నిద్రపోవడానికి అన్నీ రెడీ చేశాను. లైట్స్ ఆఫ్ చేస్తే వాళ్ళు త్వరగా నిద్రపోతారని. కానీ ఆ రోజు ఇంకా పాపకి నిద్ర రాలేదు. సో ఇట్లా షాడో గేమ్ ఆడిపిస్తున్నాను. ఓకే, ఫ్లాష్లో వేసుకొని ఫోన్లో జస్ట్ అట్లా చూస్తూ ఎంగేజింగ్గా ఆడుతుంది. పడుకునే ముందు పాలు కూడా తాగుతుంది, కానీ ఆ క్లిప్ షూట్ చేయలేదు. సో ఇంక ఇలా కాసేపు ఆడుకొని ఇంక నిద్రపోతుంది అనమాట. వీడియో ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ ఫర్ నౌ.